సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. So guys, here we have the Meteor Supernova blue version anamata, and I mean this is a top end model. మనకి చూడొచ్చు ఇంకో లెవెల్లో ఉంది బండి. చూస్తేనే చాలా రిచ్ లుక్, రాయల్ లుక్ లా ఉందన్నమాట. అండ్ కొద్దిగా డస్టీగా ఉంది, రైనీ సీజన్ కాబట్టి కొద్దిగా ఇగ్నోర్ చేయండి అది. అండ్ మీరు చూడొచ్చు వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్స్టాల్డ్ ఆన్ ఇట్ అనమాట. రైట్ ఫ్రమ్ ది విండ్షీల్డ్ టు మనకి పిలియన్ గ్రాబ్ రైల్, అదే పిలియన్ బ్యాక్ రెస్ట్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్స్టాల్డ్ ఆన్ ఇట్. అండ్ మనం వెళ్తూ మాట్లాడుకుందాం వాట్ ఆల్ వీ హ్యావ్ ఇన్ దిస్ వెహికల్ అని చెప్పి. సో లెట్స్ రైడ్ దిస్ బీస్ట్ నౌ. సో గైస్, మీకు ఫస్ట్ జస్ట్ మనకి బేసిక్స్ చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఇనిషియల్గా మనం రైట్ సైడ్ చూసుకుంటే వీ హ్యావ్ దిస్ స్విచ్ అనమాట, న్యూ మోడల్ స్విచ్ దట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్. మనకి మీటిఆర్ తోటే ఇంట్రడ్యూస్ చేశారు ఇది. లైక్ దిస్ ఈస్ ద ఇంజన్ కిల్ స్విచ్ అండ్ హియర్ వీ హ్యావ్ ది ఇంజన్ ఆన్ అండ్ పక్కకు వచ్చేసి దిస్ ఈస్ ద ఇగ్నిషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి హజార్డ్ సిస్టమ్ వస్తుంది ఇక్కడ, ఆన్ ఆఫ్ హజార్డ్ సిస్టమ్. అంటే 4 లైట్స్ ఒకసారి బ్లింక్ అవుతాయి కదా. దీనికి ఏంటంటే మనకి డిస్క్ ఆయిల్ ఉండే ఇది కూడా, కేసింగ్ కూడా చేంజ్ చేశారు దీనికి. అండ్ on the left side మనం చూడొచ్చు దిస్ ఈస్ ద పాస్ స్విచ్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద లో బీమ్ ఇండికేటర్, దిస్ ఈస్ ద హై బీమ్ ఇండికేటర్, అండ్ దీస్ ఆర్ ది ఇండికేటర్ స్విచెస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. అండ్ ఆన్ ది బాటమ్ వీ హ్యావ్ ది హార్న్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ప్రెటీ లౌడ్, డీసెంట్ అని చెప్పొచ్చు. అండ్ మనం చూసుకుంటే ఇంకా ఈ మనకి బార్ ఎండ్లో వెయిట్స్ ఉంటాయి కదా, అవి కూడా దే హ్యావ్ రీడిజైన్ అనమాట. సో మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో, కీ ఆన్ చేస్తామో ఒక ఫుల్ స్వైప్ ఇస్తుంది. మీకు మళ్ళీ చూపిస్తా చూడండి, ఫుల్ స్వైప్ అనేది వస్తుంది. దట్ లుక్స్ డోప్ అనమాట నన్ను అడిగితే. అండ్ మనకి దీంట్లో వచ్చేసి మనకి ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది, అంటే ఫ్యూయల్ గేజ్ అనమాట. ప్రాపర్గా ఎంత ఫ్యూయల్ ఉంది ట్యాంక్లో అని చెప్పేది ఒకటి ఫ్యూయల్ గేజ్ లాగా వస్తుంది. వీ హ్యావ్ ది గేర్ ఇండికేటర్, వీ హ్యావ్ నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ కవర్డ్, అదే ఓడోమీటర్ అంటాం కదా, అది ఉంది. ట్రిప్ ఉంది. సో వీ హ్యావ్ టైమ్, ఎంత టైం అవుతుంది ఏంటి అని అది ఉంది మనకి. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది. అండ్ దెన్ కింద మనకి బ్యాటరీ ఇండికేటర్, ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దీస్ లైట్స్ బ్లింక్ అనమాట. కింద ఏబిఎస్ ఆన్ ఉంది. అండ్ గేర్ న్యూట్రల్లో ఉంది, ఆ ఇండికేషన్ ఒకటి ఉంది. అండ్ ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ఈ లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. సో ఆన్ ది రైట్ సైడ్ మీరు ఫస్ట్ చూసుకుంటే మనకి ఎప్పుడైతే కీ ఆన్ చేస్తామో దిస్ ఇస్ ద ట్రిప్పర్ నావిగేషన్, రాయల్ ఎన్ఫీల్డ్ అని లోగో వచ్చి, అండ్ దెన్ బిల్ట్ విత్ గూగుల్ అని చెప్పేసి మనకి వర్షన్ చూపిస్తుంది 7.05. అండ్ నెక్స్ట్ ఇట్ విల్ టర్న్ ఇన్ టు టైమ్ అనమాట. మనకి ఎంతైతే టైం అయిందో ఆ టైం అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎప్పుడైతే మనం రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ తోటి కనెక్ట్ చేస్తామో ఇది ఏంటంటే మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ విండ్షీల్డ్ తోటి మాత్రం దిస్ లుక్స్ డోప్, అసలు ఇంకో రకంగా కనిపిస్తుంది. చాలా మ్యాసివ్ బైక్ నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ బైక్ అండ్ చూద్దాం. ఓ, ఇంజన్ సౌండ్ అయితే ఇంకో రకంగా ఉంది. అండ్ ఐ విల్ గివ్ యూ ద ఫస్ట్ ఇంప్రెషన్స్ అనమాట, ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఫస్ట్ ఇంప్రెషన్స్ ఇస్తాను మీకు ఒకసారి రైడ్ చేసి. ఓ ఓ ఓ అసలు పికప్ మాత్రం క్రేజీ పికప్ అనమాట. ఇట్లా లేపితే ఇట్లా బండి ఇట్లా ఎగురుతోంది, గుర్రంలా ఎగురుతోంది బండి. అసలు టూ మచ్ పికప్. 349cc ఇంజన్కి, జే సిరీస్ ఇంజన్ కదా మనం దీంట్లో, J1 సిరీస్. సో ఇంత పికప్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యము. చాలా బాగుంది పికప్ అయితే. మీరు చూస్తున్నారు కదా, నేను జస్ట్ రైజ్ చేయడంతో ఇట్ వెంట్ అప్ టు 60 అనమాట. అండ్ 4th గేర్లో ఉన్నాం. మనకు క్లియర్గా గేర్ ఇండికేటర్ అనేది చూపిస్తేస్తుంది. దీంట్లో మనకు ఇంకోటి ఏంటంటే మనకి మోడ్స్ కూడా ఉన్నాయి, ఈకో మోడ్ అని చెప్పి. సో ఎంతలో నడుపుతున్నాం మనం, అంటే ఏ మోడ్లో ఉన్నామని కూడా చూపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఈజీగా 80 రీచ్ అయిపోతుంది అనమాట బైక్ అయితే. సో చాలా కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్. ఇంతకుముందు మనకి థండర్బర్డ్ ఎలాగైతే వచ్చేదో, సో ఆల్మోస్ట్ అదే రైడింగ్ పొజిషన్, అదే సీటింగ్ పొజిషన్. బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీకు ఒకసారి ఇప్పుడు కొద్దిగా హై స్పీడ్స్ పెంచేసి నేను ఒకసారి బ్రేక్ సప్లై చేసి చూద్దాం కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత, ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత. సో ఇక్కడ చూద్దాము. అండ్ నౌ వీఆర్ ఇన్ 60. అండ్ దెన్ 5th గేర్లో వేసాను ఇప్పుడు నేను. అండ్ దెన్ వీఆర్ రైడింగ్ ఎట్ 70 km/h. సో అన్ఫార్చునేట్లీ మళ్ళీ బ్రేక్ వేయాల్సి వచ్చింది, ట్రాఫిక్ ఉంది కాబట్టి. ఓకే, కానీ రైడింగ్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ విండ్షీల్డ్ అయితే ఇట్ రియల్లీ డస్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. మనకి విండ్ రాకుండా, బఫెటింగ్ అదంతా లేకుండా డైరెక్ట్గా మన హెల్మెట్కి హిట్ అయ్యి హెల్మెట్ నుంచి పైకి ఎగిరిపోతుంది అన్నమాట గాలి అనేది. మనకి అసలు చెస్ట్ పార్ట్కి కానీ లేకపోతే హెల్మెట్ ఉన్న ఏరియాకి కానీ అసలు మనకి ఏమీ తెలియట్లేదు, ఎయిర్ బఫెటింగ్ కానీ ఏది కానీ. అండ్ ఫుట్ పెగ్స్ ఆర్ పొజిషన్ ఎట్ ది రైట్ పొజిషన్ అనేది చెప్పొచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్ రైడింగ్ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు మనం.
సో థ్రాటిల్ కూడా చాలా రెస్పాన్సివ్ ఉంది. మనకి ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా రేస్ చేస్తే అనిపిస్తుంది కదా మీకు. ఐ థింక్ మీకు యు ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ దాట్. కొద్దిగా ఇట్లా రేస్ చేస్తే ఇట్లా గుర్రం ఎగిరినట్టు ఎగురుతుంది అన్నమాట బండి. ఫస్ట్ గేర్లో 40 వరకు లేపచ్చు. అండ్ చూస్తున్నారు కదా రైడింగ్ కాన్ఫిడెన్స్, మాన్యువరింగ్ కానీ చూడడానికి కొద్దిగా పెద్ద బైక్ లాగా అనిపిస్తుంది కానీ సో మాన్యువరింగ్ అయితే చాలా డెడ్ ఈజీ కేక్ వాక్ లాగా ఉందన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఏ గో టు వెహికల్ ఫర్ సిటీ రైడ్స్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు ఒకవేళ సిటీ లోకల్లో రైడ్ చేస్తున్నాం, వీ వాంట్ ఏ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే డెఫినెట్లీ యూ కెన్ గో హెడ్ విత్ మీటియోర్ 350 అనమాట. ఆర్ ఎల్స్ మీకు ఈ క్రూయిజర్ ఇదేంటంటే ఫుల్ టు క్రూయిజర్ మోడల్ ఇది. సో ఒకవేళ మీకు ఇంత క్రూయిజర్ మోడల్ సెట్ అవ్వదు లేకపోతే నచ్చదు అనుకుంటే క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ ఈజ్ అన్ ఆసమ్ వెహికల్. నన్ను అడిగితే ఇంకో రకంగా ఉన్నది. సో యూ కెన్ డెఫినెట్లీ గెట్ దాట్ అనమాట. మనకి మెయిన్ ఏంటంటే ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. మనకి బ్రేకింగ్ కానీ లేకపోతే యాక్సిలరేటర్ కానీ ఎంత ఇస్తే ఎంత స్పీడ్లో ఎలా ఓవర్టేక్ చేయగలమని చెప్పి. సో దాట్ ఐఎమ్ టోటలీ ఏబుల్ టు గెట్ దిస్ ఆన్ మీటియోర్ 350. అమేజింగ్ వెహికల్. మీరు ఒకవేళ మీటియోర్ స్టెల్లర్ కానీ ఫైర్ బాల్ కానీ తీసుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ యూ టు గెట్ దిస్ విండ్షీల్డ్. ఈ విండ్షీల్డ్ అనేది ఎయిర్ బఫెటింగ్ కానీ లేకపోతే మనకి ఏంటంటే ఎయిర్ హిట్ అవుతూ ఉంటుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన అలసట అలా వస్తుంది, ఫెటీగ్ అంటారు కదా. సో అట్లా వస్తుందన్నమాట, అట్లా వస్తుంది జనరల్గా. కాకపోతే ఇది ఉండడం వల్ల చాలా వరకు ఎయిర్ అనేది అసలు నా చెస్ట్కి కానీ లేకపోతే హెల్మెట్ ఏరియాకి కానీ అసలు హిట్ అవ్వట్లేదు. సో ఇట్స్ ప్రతి మచ్ కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ అని చెప్పొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఏదో సోఫాలో కూర్చొని నడిపినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇదే కైండ్ ఆఫ్ కంఫర్ట్ నాకు అనిపించింది అవెంజర్ 220cc అనమాట. సో అవెంజర్ 220cc ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వెహికల్. కాకపోతే ఇంజన్ అనేది ఇట్ ఈస్ నాట్ అంత పికప్ కానీ లేకపోతే అంత ఇది కానీ ఉండదు వెన్ కంపేర్ టు 350cc మీటియోర్ అనమాట. డెఫినెట్గా చెప్పగలను అది. సో ఎందుకంటే దిస్ ఈజ్ ఎ ఆల్ న్యూ జే సిరీస్ ఇంజన్ కాబట్టి పెర్ఫార్మెన్స్ కానీ మైలేజ్ కానీ సో ఎవ్రీథింగ్ విల్ బీ ఇంకో రకంగా ఉంటుంది. నన్ను అడిగితే మీకు అవెంజర్ నడిపి ఈ మీటియోర్ 350 నడిపితే మీకు డెఫినెట్గా అంటే ఇవి రెండు ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే దీస్ బోత్ వెహికల్స్ ఆర్ ఇంటూ క్రూయిజర్ మోడల్స్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి సీటింగ్ పొజిషన్ వచ్చేసి రెండు చాలా సిమిలర్గా ఉంటాయి అనమాట. ఇదేంటంటే ఇలా ఉంటుంది, అవెంజర్ అంటే కొద్దిగా ఇలా వస్తాయి అనమాట సీటింగ్ పొజిషన్. సో చాలా వరకు బోత్ ఆర్ ఇంటూ క్రూయిజింగ్ సెక్టర్. ప్లస్ ఏంటంటే మనకి సీటింగ్ కూడా రెండిటికి లో స్వెప్ట్ స్వీట్ వస్తుంది. అండ్ కాళ్ళు కూడా చాలా ఈజీగా అంతే అనమాట. సో నా హైట్ వచ్చేసి 5'6" అనమాట. సో ఇఫ్ యు ఆర్ ఏ గై ఆఫ్ 5'2", 5'3" అయినా కానీ మీటియోర్ మీరు ఆరామ్సే తీసుకోవచ్చు, క్వశ్చనే లేదు. యూ విల్ డెఫినెట్లీ బీ ఎంజాయింగ్ ది రైడ్ ఆన్ దిస్ మీటియోర్ 350 అని అయితే 100% చెప్పొచ్చు అనమాట. అండ్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ మీటియోర్ 350 అనేది ఎవరు కొనొచ్చు అని ఒక మాటలో అడిగితే కనుక ఒకవేళ మీరు సిటీలో క్రూజ్ చేసినా లేకపోతే ఇఫ్ యూ ఆర్ ఇంటూ లాంగ్ రైడ్స్ ఏదన్నా మంచి లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలనుకున్నా అలా చేసినా కానీ మీరు డెఫినెట్గా మీటియోర్ 350 అనేది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే మనకి హిమాలయన్ ఏ రకంగా అయితే బిల్ట్ ఫర్ ఆల్ రోడ్స్ బిల్ట్ ఫర్ నో రోడ్స్ అంటారో, సో ఇదేంటంటే బిల్ట్ ఫర్ రోడ్స్, ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్, బట్ మీరు హైవే క్రూజింగ్ ఎంజాయ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం సిటీలో కూడా మీకు మాన్యువరింగ్ అనేది చాలా ఫ్రీ ఉందన్నమాట. హ్యాండిల్ అయితే చూస్తున్నారు కదా ఎంత ఫ్రీ ఉంది, ఎట్లా అంటే అట్లా తిరిగిపోతుంది. అంటే ఇందా నుంచి సిటీలోనే రైడ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ రైడ్ అనేది మాత్రం ప్రతి మచ్ కంఫర్టబుల్, ప్రతి మచ్ కూల్ అనమాట. అండ్ మీటియోర్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ గురించి నేను డెడికేటెడ్గా ఓ 2 to 3 వీడియోస్ ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఉన్నాయన్నమాట. సో మీకు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే చెక్ దోస్ వీడియోస్ అవుట్. ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తాను. సో
సో ఒకవేళ ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా రీచ్ అవుతుంది అండ్ ఇట్ విల్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి భయ్యా ప్లీజ్. అండ్ నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ రైడ్ వీడియో అని చెప్పి, రైడ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది ఎలా అనిపించింది అని చెప్పి ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనే మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.